కొండగట్లో భారీ అగ్ని ప్రమాదంలో బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం కావడంతో దగ్ధమైన దుకాణాలను పరిశీలించారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాడిపత్రి జీవన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు మెడిపల్లి సత్యం. దగ్ధమైన దుకాణాల యజమానులతో మరియు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వెంటనే సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహిళలకు వడ్డీ లేని రుణాలు తక్షణమే అందించి వారి వ్యాపారాలు పునరుద్ధరణ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. జీవన్ రెడ్డి ప్రతిపాదన మేరకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘటనా స్థలం నుండి కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రతిపాదన చేశారని, తక్షణమే మహిళా సంఘాల నుండి వడ్డీ లేని రుణాలు వెంటనే అందించాలని ఆయన సూచించారు. మహిళా సంఘంలో సభ్యత్వం లేకుంటే నూతన సభ్యత్వం ఏర్పాటు చేసి సహాయం అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, శాసనసభ్యులు సత్యం తెలిపారు. ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, న్యూస్ వైర్తో అయిందా, కరెంట్ ఎత్తుతో జరిగిందా, కరెంట్ వాళ్ళతో మన రవి మల్లెల్సి కూతురు వైరు వేరేగా ఎంత సవాల్ షాప్ మెన్షన్ చేయలేదు కదా మొత్తం ఏం లేకుండా పెళ్ళి 16 సంవత్సరాలు అవుతుంది, ఖర్చు 15 సంవత్సరాలు అవుతుంది. నేను 10-15 వచ్చిన అక్కడ అంటే పెద్ద మంత్రులు పోలీసు ఫోన్ చేసింది. అంటే వాస్తవంగా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధులు ఏదైతుందో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఉపాధి పొందటానికి కొరకు రకరకాలైనటువంటి ఒక వృత్తులు చేసుకోవటం, అందులో ముఖ్యంగా ఏదైతున్నదో ఈ సమ్మక్క సారక్క ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, పిల్లలకు సంబంధించి పెట్టుకొని దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడితో ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు షార్ట్ సర్క్యూట్తో ఇవాళ ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ అది ఆగి ఖాళీ బూడిది కావటము, ఆ నివాసితం ఏదైతే టిన్స్తో వేసుకున్నారో అవి కూడా ఖాళీ దగ్ధమైపోయినాయి. అది నష్టం ఏంటంటే ఫైర్ ఇంజన్ అయిన టైంలో కొంత చేరుకోగలిగి ఉన్నట్టయితే నష్టాన్ని కొంతమేరకు నివారించేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో స్థానిక శాసనసభ్యులు సత్యం గారు చొరవ తీసుకొని వారు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే ఆర్థిక సహాయం కింద ఏదైతే కలెక్టర్ గారి ద్వారా 20,000 రూపాయలు ఇచ్చింతో పాటుగా వాళ్ళు మళ్ళీ బిజినెస్ రీలొకేట్ చేసుకోవడానికి కొరకు, తిరిగి దాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొరకు ఇలా ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా ఇప్పించే విధంగా తల ఒక 5 లక్షల రూపాయలు వెనువెంటనే వాళ్ళ మహిళా గ్రూప్ ఉండి ఉంటేనో ఆ మహిళా గ్రూప్ ద్వారా అదర్వైజ్ ఏదైతుందో ఈ ఖాళీ అయినటువంటి నష్టపోయినటువంటి కుటుంబాలను ఒక గ్రూప్గా ఏర్పాటు చేసైనా అది తక్షణమే సంబంధించిన ఆర్థిక మరి వడ్డీ లేకుండా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అట్లాగే గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఉప ముఖ్యమంత్రి బట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి అంటే ఒక విధంగా ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే
ఇంటెడ్గా జరగకున్నా కానీ డిపార్ట్మెంట్ నష్టం జరిగిందని ఒక భావన తెలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 25 మంది వాళ్ళు రీలొకేట్ కావాలి. ఒకటేమో ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు కొనసాగడానికి కొరకు మంత్రి గారు ఎమ్మెల్యే గారితో తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణమే 5 లక్షల రూపాయలు ఆర్థికంగా వాళ్ళు పెట్టుబడి సాయం చేయాలి. ఇప్పుడు వీళ్ళు మంది మొత్తం మళ్ళీ రేట్లు తీసుకొని మళ్ళీ రీలొకేట్ కావాలి. మళ్ళీ రీలొకేట్ కావాలంటే తలా కనీసం 1 లక్ష రూపాయలు ఖర్చు. తలా ఒక 20 రేకులు కొనాలన్నా కానీ 20 రేకులకు 25 రూపాయలు అన్నా కానీ 1 లక్ష రూపాయలు. ఎన్ని ఉంటుంది మీరు మంత్రి గారు ఎమ్మెల్యే గారు మన పట్టి గారితో మాట్లాడి సిఎండి గారితో ఈ జరిగిన నష్టానికి ఏదైతుందో వాళ్ళు ఎక్స్గ్రేస్గా మాట్లాడిన పర్వాలేదు, కాంపెన్సేటివ్గా మాట్లాడిన పర్వాలేదు, 1 లక్ష రూపాయలు ఇప్పగలిగినట్టయితే వీళ్ళందరూ రీకులు కొనుక్కొని ఏదైతుందో మళ్ళీ ఏదైతుందో రీఎస్టాబ్లిష్ చేసిన అవకాశం సేమ్ కేసులో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు మళ్ళీ రీలొకేట్ కావాలి. రీలొకేట్ కావాలంటే అది మామూలుగా విషయం కాదు. 20 రేకులైనా కానీ 1 లక్ష రూపాయలు అయితే 1 లక్ష రూపాయలు అయితే అది సిఎండి విద్యుత్ శాఖ బాధ్యత తీసుకొని మీరు ఎట్లాగో మీటర్లు ఇప్పిస్తామని చెప్పన్నారు. కేబుల్ రేట్ పాత్రంగా వాళ్ళు మీ ఫారెన్లు కూడా చేపిస్తామని చెప్పన్నారు. ఏదైతే అందుబాటులో ఉండడంతో లక్ష్మణ్ గారు కూడా తక్షణమే రావటం మన ఇవన్నిటికీ కొంతమేరకు ఏదైతుందో ఉపకరిస్తుందని చెప్పక తప్పదంటూ నేను తప్పకుండా ఏదైతుందో వీరంతా ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి కొరకు ప్రభుత్వ పరంగా తగు చర్యలు తీసుకొని షాపులకు స్ప్రెడ్ అయిపోయి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఒక్కొక్క షాప్ సంబంధించి 10 నుంచి 30 లక్షల వరకు వాళ్ళకు 15-20 సంవత్సరాల కష్టార్జితం అంతా బూడిద పాలైంది, బుగ్గి పాలైంది. వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే ఇవాళ మధ్యాహ్నం లోపు కొంత తక్షణ సాయం కింద 20,000 వరకు వాళ్ళ కుటుంబాలకు కనీసం, ఎందుకంటే ఇప్పుడు తిండి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉందని ఇవ్వాలి అని చెప్తే తను కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వానికి ఈ జరిగిన ఆస్తి నష్టం మీద కలెక్టర్ ద్వారా మంత్రి గారు పొద్దున్నే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ నష్టాన్ని అంచనా వేసే పనులు ఉన్నారు. సాయంత్రం లోపు నివేదిక ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది. మంత్రి గారి నేతృత్వంలో ఈ కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకోవడానికి కృషి చేస్తాం. బాధిత కుటుంబాలకు అన్ని రకాలు కూడా భవిష్యత్తులో అండగా ఉంటాం. థ్యాంక్ యూ. 10 గంటల తర్వాత శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి సమీపంలో సుమారు సంవత్సరాల క్రితం నుంచి చిరు వ్యాపారస్తులు హోల్సేల్ దగ్గర ఉద్దరి తీసుకొని లక్షలాది రూపాయల యొక్క మేడారం సమ్మక్క జాతర ఉన్నది. ఆ జాతరకు మన భక్తులు వేలాది లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. మన వ్యాపార పరంగా ముందస్తుగా సుమారు ఒక్కొక్క షాపులో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయల వ్యాపారానికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొచ్చుకొని రాబోయే రోజుల్లోపట మేము అది అమ్మి అప్పు కద్దామనే ఒక ధైర్యంతో గత 15-20 సంవత్సరాలకి వీటిపై ఆధారపడే 25 నుంచి 30 కుటుంబాలు, సుమారు 25 కుటుంబాలు పైచిలుకు షాపులన్నీ కూడా రాత్రి 10 గంటల తర్వాత కరెంట్ షాక్ సర్క్యూట్ ఏదైతే జరిగినటువంటి దుస్సంఘటన అత్యంత బాధాకరం. మరి ఈరోజు వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కపోతుంది. మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు ఒక వ్యాపారస్తుడు ఒక అన్న అంటుండు, అన్న నా బిడ్డ పెళ్లి కోసం బంగారం జమ చేసుకున్న అదే బంగారాన్ని అక్కడ పెట్టిన సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయల హోల్సేల్ యొక్క సామాగ్రిని ఈ మేడారం జాతర ఉన్నది అని చెప్పి నేను ఉద్దర తీసుకొచ్చి షాపులో పెట్టుకున్నా. ఆ 10-15 లక్షల రూపాయల సామాను మొత్తం కరెంట్ షాక్తోని దగ్ధమైపోయింది, బూడిద మిగిలింది. నా బిడ్డ పెళ్లి కోసం బంగారం పెట్టుకుంటే నా బంగారం కూడా పోయింది. నేను 25 సంవత్సరాల నుంచి ఒక్కతే బిడ్డ అన్నా. నేను నా బిడ్డ పెళ్లి కోసం నేను దాచిపెట్టుకున్నాను యొక్క యావత్తు నా యొక్క ఆస్తి మొత్తం పోయింది, రోడ్డు మీద నిలబడినాం అని చెప్పి మాట్లాడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఆ కుటుంబాలు అన్ని విధాలా కూడా మేము అండగా ఉండే విధంగా నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారి యొక్క వారికి కూడా ఈ యొక్క విషయం సమాచారం వేసే విధంగా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన. ఈరోజు 3 గంటలకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ మాది క్యాబినెట్కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. దాంట్లో ఈ కొండగట్టుకు సంబంధించిన వ్యాపారస్తుల ఇంత పెద్ద లక్షలాది రూపాయల నష్టం జరిగిన విషయంలో కూడా సుమారు 25 కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో మరి వారు పూర్తిగా సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని వాస్తవంగా నేను ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాలను నేరుగా కలిసి వాళ్ళ కష్టాల లోపల మేము పాలు పంచుకొని
మరి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా అని చెప్పి మనవి చేసుకుంటూ ఉదయం తెలిసిన వెంటనే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. ఎమ్మెల్యే గారు వెంబడి కలెక్టర్ గారితో మాట్లాడి తాత్కాలికంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం నేను కలెక్టర్ గారు చెప్పిన ఇప్పుడున్నటువంటి కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైతే అవైలబిలిటీ పరంగా ఏదైతే ఉండదో ఆర్థికంగా మీరు ఆదుకోవాలని చెప్పి ఆదేశించిన. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము పోయిన తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే వస్తారు ఇక్కడ. ఈరోజు కలెక్టర్ గారు రెవెన్యూ అథారిటీ మొత్తం అసెస్మెంట్ చేసి ఏ షాప్కి ఎంత నష్టం జరిగింది పూర్తిగా అంచనాలు చేసి అంచనాల యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాలను అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి రాష్ట్ర మంత్రిగా నేను వారికి మనవి చేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన పడద్దు. ఎందుకంటే ఊహించినటువంటి సంఘటన జరిగింది. కొంచెం ధైర్యంగా ఉండాలని కుటుంబాలకు ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకు సంబంధించిన బంధువులకు కూడా మేము మాటిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉన్న నాయకుడు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఇంత పెద్ద నష్టం జరిగింది. సుమారు మరి వాళ్ళు కట్టుబట్టలతో బయట నిలబడున్నారు చెప్పి మరి ఎంత దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళకి మీద పడి ఏడ్చేటువంటి దుఃఖంలో ఉన్నారు. ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నిన్న సాయంత్రం తీసుకొచ్చి నిన్న సాయంత్రమే కొంతమంది సామాన్ తీసుకొచ్చి షాపులలో పెట్టిందట. ఒక 15-20 నిమిషాల లోపలనే మొత్తము కళ్ళం కట్టిన షాప్ దగ్ధం అయిపోయిందట. ఒకరు అంటున్నా అన్న మేము గిట 10:30 తర్వాత కూడా కాకుండా మంచి గాఢ నిద్రలు ఉంటే మా ప్రాణాలు కూడా పోయేదని ఒక చెల్లె మాట్లాడుతుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇంత అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఆ సంఘటనకు మేము పూర్తిగా ప్రభుత్వ పరంగా బాధ్యత వహిస్తాము. మా శక్తి కొద్ది ప్రభుత్వ ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ షాపులను ఏ విధంగా ఆ షాప్ యజమానులను ఏ విధంగా ఆదుకోవాలి, భవిష్యత్తులో వారికి ఆర్థికంగా ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉండే విషయంలో పట్ల మన ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మా మంత్రిగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా ఆ కుటుంబాలకు కూడా మేము పూర్తిగా అండగా ఉంటాము. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జరగరాని సంఘటన జరిగింది కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం.